రియల్గా చెప్తున్నా మేడం, నేను దగ్గర పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. నేను తల జుట్టు మొత్తం తీసి వాడి ముక్కులకు వచ్చి చూడు, వాడు తుమ్ము కూడా పారిపోకపోతే నన్ను అడుగు, తుమ్ము కూడా పారిపోకపోతే నన్ను అడుగు. ఒక చెల్లికి చెప్పినట్టు చెప్తున్నా, ఒక అక్కకు చెప్పినట్టు చెప్తున్నా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నా కూడా మీరు భయపడుతున్నారంటే మెయిన్ రీజన్ మీ దగ్గర నెగిటివ్ థింకింగ్ ఉంది. మీ దగ్గర కావాల్సిన ఆయుధాలు ఉన్నాయమ్మా, ఆ ఆయుధాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో జరిగిన తర్వాత ఎవరో రావడం కాదు. నేను ఈ మాటలు చెప్తుంటే ఎవరో 2-3 అమ్మాయిలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే నాకు కనబడుతుందంటే వాళ్ళ లైఫ్లో ఏదో జరిగింది. ఏమనుంటే నాకు పర్సనల్గా చెప్పుకొని పెట్టారు, రియల్గా చెప్తున్నా. నీవు జీవితంలో సక్సెస్ అయితే నాకు చెప్పకు, బాగుపడితే నాకు చెప్పకు, 10 పాయింట్స్ వస్తే నాకు చెప్పకు, స్టేట్ ర్యాంక్ వస్తే నాకు చెప్పకు, నువ్వు జాబ్ పడితే నాకు చెప్పకు. కానీ నీ జీవితంలో చచ్చిపోవాలని ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి శివకుమార్ అన్న ఉన్నాడని చెప్పి ఒక్కసారి ఫోన్ చేయబెట్టాను.